క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రోపేట్ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ అంటే ఈ లోకంలో ప్రేమ అనే ముసుగులో అనేక మంది యవ్వనతనము జీవితాలు నాశనం చేసుకోవడం లేదా ప్రేమ అంటే బైక్ మీద తిరగడం, షికారులు చేయడం, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం, తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడెక్కడికో వెళ్ళడం, ఇదేనా ప్రేమ? ప్రేమించకపోతే ఈ లోకంలో ప్రేమలో ఉంటుందంటే ప్రేమను అంగీకరించలేదనుకోండి, ఆ వ్యక్తిని చంపడం లేదా చావడం, ఇదేనా ప్రేమ? ప్రేమ అంటే చంపుకోవడం, చావడం అంటారా? ఆలోచించండి. ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపి నిజమైన ప్రేమ అంటే ఏంటో చెప్పారండి. ఏంటి నిజమైన ప్రేమ అంటే? ప్రేమ ప్రాణం పెడుతుంది. ప్రేమ త్యాగముతో కూడినది. ప్రేమలో స్వార్థం ఉండదండి. ప్రేమ ఏది ఆశించదు. ఈ 4 విషయాలు ఆలోచించండి. ఈ 4 గనుక మీరు నిజంగా ప్రేమిస్తున్న ప్రేమలో ఉంటే అది నిజంగా ప్రేమ. ఈరోజు ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి ఏదో ఆశించి ప్రేమిస్తాడు, కాదంటారా? ఈరోజు మరొక వ్యక్తిని ప్రేమించకపోతే చంపుతున్నాడంటే అది ప్రేమ అంటారా? ప్రేమలో ప్రాణం పెడతాడండి. ఈ లోకానికి వచ్చిన ప్రభు మనందరినీ ప్రేమించాడు గనుక మనందరి కోసం బలైపోయాడు. ఆ కల్వరి యాగంలో 6 గంటలు నరకయాతన పడ్డాడండి ఆయన. అందులో ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ త్యాగముతో కూడినది. త్యాగం లేనిది ఎప్పుడు ప్రేమ అనిపించుకోదు. ఆలోచించండి. ప్రేమలో ఎప్పుడు స్వార్థం ఉండదు. ఈ లోక ప్రేమను చూడండి, వారు ఏదో ఆశించి నీతో స్వార్థంగా ఉంటాడు, ఏదో నీ నుంచి కోరుతున్నాడు. ఈ లోకంలో ప్రేమ అంటారు కానీ అది ప్రేమ కాదండి. 2 శరీరాల మధ్య ఆకర్షణ, అంతే. ఆ 2 శరీరాల మధ్య ఆకర్షణని ఈ లోకము ప్రేమ అని పేరు పెట్టుకుని ఆ ప్రేమ అనే ముసుగులో యవ్వన తరము వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. 20 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఈ 2 సంవత్సరం ప్రేమ గొప్పదా అండి? అటు తల్లిదండ్రులకి కన్న ప్రేగుతో బాధపడుతున్నారు. కని ప్రేగిన ఆలోచించండి. ఆ కన్న ప్రేగు ఎంత బాధపడుతున్నారో తల్లిదండ్రులు. ఈరోజు ప్రేమాన ముసుగులో చంపుకోవడం, చావడం, ఇదేనా ప్రేమ? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 4 చెప్పాను కదండి. ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమ ప్రాణం పెడుతుంది. ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రేమ ఎప్పుడు ఏది ఆశించదు. ఈ 4 ఉంటే అది నిజమైన ప్రేమ. ఆ నిజమైన ప్రేమ ఈ లోకానికి ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియుడిగా ఈ లోకానికి వచ్చి ఆ ప్రియ కుమారుడు మనందరి కోసం బలయ్యాడు. అందులో ప్రేమ ఉందండి. నిజమైన ఆ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మన బ్రతుకులు క్రీస్తునందు నమ్మకంగా కొనసాగించగలిగితే నిజంగా దేవుడు మన పట్ల చూపించిన ప్రేమకు ఒక అర్థమంటూ ఉంది. లేదంటారా? ఆ ప్రేమకు అర్థమే లేదు. దయచేసి ఈ లోక ప్రేమలో పడి ఎవరు జీవితాలు నాశనం చేసుకోవద్దు.